ప్రేమ, యేసుని ప్రేమ. స్తుతి నైవేద్యం. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రేమైన వారులారా, అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని మాట, దేవుని వాక్కును వింటూ మన ఆత్మకు బలాన్ని పొందుతున్నాం. ఏంటి అన్ని విధాల మనశ్శాంతిని కలిగి ఉండి జీవిస్తున్నాం. ఈ లోకంలో లేనిది చాలా మందికి శాంతి. యేసు ప్రభువారి మాట వినటం వల్ల మన హృదయంలో నెమ్మది కలుగుతుంది. ప్రియమైన వారులారా, 147వ కీర్తనలోంచి ఎన్నో చక్కని మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు కూడా 16, 17, 18 వచనాల మట్టుకు ధ్యానం చేద్దాం. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే, ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మరొకసారి నీ తీయని మెల్లని మధురమైన స్వరం ద్వారా మాతో మాట్లాడు నాయన. ఈ వాక్యము మా అందరికీ చూచుచున్న నీ ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మంచి మాకు దయచేయండి. యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమమయుడు, ఎంత గొప్ప దేవుడు. ఎన్నో విషయాలను కూర్చి మనం చెప్పుకున్నప్పుడు ఆయన ప్రేమ మనకు అర్థమవుతూ ఉంటుంది. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. మన భారతదేశం హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఏంటి, మన దేశం చాలా మంచి దేశం. సముద్రం ఉంది, నదులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మన దేశంలో. సమశీతోష్ణమైన స్థితులు ఉన్నాయి. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే రాష్ట్రాలు ఉన్నాయి, ఉష్ణోగ్రత చల్లగా ఉండే రాష్ట్రాలు ఉన్నాయి. ఏంటి, అన్ని రకాల వాతావరణం మన దేశంలో ఉంటుంది. అందుకని భారతదేశం చాలా గొప్ప దేశం. ఇలాంటి మంచి దేశంలో మనల్ని దేవుడు పుట్టించడం దేవునికే మహిమ. కాబట్టి ఈ దేశము గొప్పది. అలాగే అన్ని దేశాలు గొప్పవే, దేవుడు సృష్టించాడు. అయితే ఈ వాతావరణాలు కొన్ని ప్రదేశాలు హిమము కురవడం ఏంటి, కొన్ని రాష్ట్రాల్లో లేకపోతే దేశాల్లో ఇసుకతోనే ఉండటం ఏంటి, లేకపోతే ఎక్కువ నీళ్లతో ఉండటం ఏంటి, సముద్రంతో ఎక్కువ ప్రదేశం ఉండటం ఏంటి, నదులతో ఉండటం ఏంటి అని మనం చూసుకుంటా ఉంటున్నాం. అన్నిటినీ దేవుడు కలగజేశాడు. ఇవన్నీ కూడా మనుషుల యొక్క క్షేమం నిమిత్తమే. ఒక్కోసారి మనకి వర్షాలు కురవనప్పటికీ కూడా హిమము కురిసి ఏంటి మంచు గడ్డలుగా అయిపోయిన వాటిని వర్షాలు లేనప్పుడు దేవుడు వాటిని కరగజేసి పంపిస్తాడు. కాబట్టి దేవుని యొక్క ప్రణాళికలు చాలా గొప్పవి, దేవుని ఉద్దేశాలు చాలా గొప్పవి. గొర్రెబొచ్చు వంటి హిమం కురిపించువాడు ఆయనే, బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే అంటున్నాడు. ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవడు నిలవగలడు? చూసారండి, ఒక్కో ప్రదేశంలో వెళ్తే ఏంటి, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చలి కలిగిన ప్రదేశాలకు వెళ్తే ఉండలేరు. మేము గత నెలల్లో డార్జిలింగ్ అనే ప్రదేశానికి వెళ్ళాం. మరి వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ ఒక చాలా అందమైన ప్రదేశం. మిజోరాం వెళుతూ ఈ యొక్క డార్జిలింగ్ని కూడా దర్శించి వెళ్ళాలని దేవుడు కృప చూపిస్తే అక్కడికి వెళ్ళాం. అక్కడ నేపాల్ పాస్టర్ గారి మందిరంలో ఆదివారం ఆరాధన చేశాం. అక్కడ వాడబడ్డాం, వాక్యం బోధించాం, సాక్ష్యాలు చెప్పుకున్నాం. కాబట్టి ఆ డార్జిలింగ్ ఎంతో చలి కలిగిన ప్రదేశం. అక్కడికి వెళ్ళిన వెంటనే చేతులన్నీ తిమ్మిరెక్కిపోయింది. వెంటనే గ్లౌజులు వేసుకొని, స్వెటర్లు కొనుక్కొని, ఎన్నో రకాలైన ఉన్ని బట్టలు వేసుకొని అక్కడ ఉన్న దినాలన్నీ కూడా 2-3 బట్టలు కప్పుకున్నాం.
ప్రియమైన వాళ్ళు ఆ ప్రదేశాలు చూస్తే ఎంతో ఆనందం, సంతోషం. ఏంటి ఎక్కడ లాడ్జీల్లో కానీ రూమ్స్లో కానీ ఫ్యాన్లు అనేవి లేవు, ఏసీలు అనేవి లేవు, ఉచిత ఏసీ అనమాట ఆ యొక్క ప్రాంతం అంతా. ప్రియమైన వాళ్ళ చూస్తే ఆశ్చర్యం వేస్తారు. దేవుడు అన్ని రకాల వాతావరణాలు మన దేశంలో వచ్చాడు. చెప్పాలంటే ప్రపంచంలోనే ఆయా దేశాలలో ఆయా ఖండాలలో ఒక్కొక్క రకమైన ఉష్ణోగ్రత ఉంచారు. ఇవన్నీ చూసినప్పుడు అన్నీ కూడా మానవుని కోసమే చేసినట్లుగా ఏంటి వాటిని ధ్యానించినప్పుడు మనకు అనిపిస్తుంది. కాబట్టి వర్షాలు కురవలేనప్పుడు మంచును కురిపిస్తాడు, మంచును కరిగించి వర్షాలుగా పంపిస్తాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన ప్రేమ గొప్పది. అందుకనే ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే, ఆయన పుట్టించు చలికి ఎవడు నిలవగలడు అంటున్నాడు. ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోను, ఆయన తన గాలి విసిరజేయగా నీళ్లు ప్రవహించు. హల్లెలూయా. చూసారా, నీళ్లు ప్రవహిస్తున్నాయి, నదులు ఒక్కోసారి ఎండిపోతాయి, మళ్ళా నీళ్లతో నింపబడతాయి. కాబట్టి ఇదంతా ప్రకృతిని మనం చూస్తున్నప్పుడు దేవుడు మానవుడికి ఎప్పటికప్పుడే ఆయన సహాయం చేస్తూ ఉంటుంటాడు. మనం చేదన్నా చేయాలి, మన గవర్నమెంట్ అంటే కోట్లు కావాలి. ఆ కోట్లు ప్రజల కోట్లే. ఆ కోట్లు ప్రభుత్వాలు రిలీజ్ చేసినప్పుడు కూడా నానా లంచాలకు అలవాటు పడిపోయి వాటిని తినేస్తారు ప్రజల సొమ్ముని. ఏంటి అనేక మంది రాజకీయవేత్తలు, అధికారులు ఏది సరిగ్గా చేయరు. ఒకవేళ చేసినా ఎంత చేస్తే అంత చెప్పుకుంటారు. కానీ దేవుడు కొన్నిటిని ఆయన స్వాధీనంలో ఉంచుకొని మానవునికి కావలసిన, ప్రతి ప్రజలకు కావలసిన సమస్తమైన సదుపాయాలను ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన నిత్యము మనం స్తుతించాలి. ఆయన కృప లేకపోతే ఒక్కరోజు కూడా బ్రతకలేదు. ఆయన ప్రేమను బట్టి పేద ప్రజలను కూడా ఆయన చక్కగా పోషిస్తున్నాడు. అన్నీ మనం కొనుక్కోవాలంటే కొనుక్కోలేమండి. గాలిని కొనుక్కోగలమా? వెలుతురుని కొనుక్కోగలమా? చెప్పాలంటే ఒక నెలలో కరెంటు బిల్లు చూసే భయపడిపోతూ ఉంటుంటాం. కానీ దేవుడు అందరినీ ప్రేమించి ఎన్నో విషయాల్లో ఆయన ఉచితంగా మానవుడికి కావాల్సిన సదుపాయం చేస్తాడు. అందుకనే ఆయన గొప్ప దేవుడు, ఆయన సృష్టికర్త. నీకోసం ఆయన ప్రాణం పెట్టడానికి కూడా ఈ భూమి మీద నరుడిగా పుట్టాడు. నీకోసం ఆయన జన్మించాడు, నీకోసం ఆయన మరణించాడు. నీవు ఆయన సొత్తు, నేను ఆయన సొత్తు. అందుకని ఆయన కీర్తిద్దాం, ఆయన చేసిన కార్యములను బట్టి ఆయన పొగుడుదాం. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. బాగా పరిశుద్ధుడా, మరొకసారి నీ ప్రియమైన స్వరం ద్వారా మాట్లాడే నీ మాటలన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నీ నామమును మహిమపరుస్తున్నాం. నీ కృపలో మమ్మల్ని ఎల్లప్పుడూ వర్ధిల్ల చేయమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్టెఫెన్ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించేలాగున మంచి ఆరోగ్యంతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకునేలాగున ప్రార్థిద్దాం. ప్రజలకు చాటరా, నీ కొరకే బ్రతికే బ్రతుకిక వద్దు, క్రీస్తుకై జీవించరా. కలువరిలో చూపిన యేసుని ప్రేమను ప్రజలకు చాటరా. విలువైన బహుమతి పొందగ నీవు అలయక పరుగెత్తరా. విలువైన బహుమతి పొందగ నీవు అలయక పరుగెత్తరా.